మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. పూల పండుగ తెలంగాణలో తప్ప ఇంకే ప్రదేశంలో పూలను పూజించడం అనేది ఇంతకుముందు ఎక్కడా చూసి ఉండము. పూలను మహిళలందరూ సుమంగళి కోసం చాలా ప్రతిష్టాత్మకంగా ఉపయోగిస్తారు. అలాంటి పూలను గౌరవించడం మన తెలంగాణ సాంప్రదాయం. అలాగే పుట్టింటికి ఆడపిల్లలు రావడానికి ఒక సదావకాశం కల్పించినట్టు ఈ సద్దుల బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ అవకాశం మనం కలిగినందుకు మన తెలంగాణ ప్రజలందరూ చాలా సంతోషంగా ఫీల్ అవ్వాలి. ఇలా ఆడపిల్లలందరూ దగ్గర చేరి ముచ్చటగా చేసుకునే పండుగను అదృష్టం మనకు దొరకడం, గౌరమ్మను పూజించుకోవడం, పసుపు కుంకుమలను ప్రతిష్టాత్మకంగా గుర్తించడం మన అదృష్టం, మన సౌభాగ్యంగా కోరుకుంటున్నాం. మాది మహబూబాద్ జిల్లా పట్టణంలో మేము బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం. మొట్టమొదటిగా తెలంగాణలో పూల ప్రత్యేకత పండుగ అంటే బతుకమ్మ. బతుకమ్మ అనగా ఏమిటంటే 9 రకాల పూలు ఒక దగ్గర సేకరించి బతుకమ్మ అనే పదానికి అర్థం తెలిపి బతుకమ్మ అనే పండుగని మనం చేసుకుంటున్నాం. మనం ఏ పండుగ అయినా కానీ 9 రోజులు చేసుకోము. ఈ బతుకమ్మ పండుగ మాత్రం 9 రోజులు చేసుకుంటూ ఉంటాం. ఇలాంటి పండుగలు మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చినందుకు చాలా గర్వపడాల్సిన విషయం. మన తెలంగాణలో జరుగుతున్న ఈ బతుకమ్మ పండుగలను ప్రతి ఒక్క ఆడపడుచులు కూడా చాలా ఆనందంగా ఆస్వాదించి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. మహబూబాబాద్ పట్టణంలో చైతన్య రెసిడెన్సీలో నివాసం ఉంటున్నామండి. మేము ఇక్కడ అందరం కలిసి ఒక గ్రూప్ లాగా బతుకమ్మ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈరోజు 5వ రోజు అట్లా బతుకమ్మ జరుపుకుంటున్నామండి. పూలను మనం పుష్పాలు అన్ని సేకరించి మనం పండగలాగా పూజిస్తున్నాము బతుకమ్మని. అన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా మన ఒక దేవుడే కనిపిస్తాడు, కానీ ఈ బతుకమ్మ పండగకి రకరకాల పుష్పాలతోటి మనం పూజించడం వల్ల మనకు ప్రకృతి సహజంగా ఆయుర్వేదికంగా కూడా మనకు ఆరోగ్యం సంభవిస్తుంది. అందరు కూడా మహిళలందరూ ఎప్పుడు కూడా కలిసి లేకున్నా ఈ రోజు మాత్రం ఈ 9 రోజులు ఆడవాళ్ళందరూ కలిసి ఆడుకోవడం విశేషం. ఎవరి బిజీ లైఫ్ లో ఎవరున్నా కూడా ఈ బతుకమ్మ పండగ అంటే తెలంగాణ సంస్కృతికి సంబంధించిన పండగ. మేము చాలా సంతోషంగా చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నామండి. తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు 5వ రోజు బతుకమ్మ. ఈ రోజు గౌరమ్మ తల్లికి అట్లు ప్రసాదంగా పెడతాము. బతుకమ్మ రోజు అన్ని రకాల పూలను సేకరించి బతుకమ్మను పేర్చి గౌరమ్మను పెడతాము. బతుకమ్మ పండుగ అంటే అందరూ ఆడపిల్లలందరూ కలిసి ఆడుకునే సంబరం. ఈ రోజు అందరూ ఆడవాళ్ళు పెద్దలు అందరూ కలిసి ఆనందంగా జరుపుకుంటారు. పప్పు పలారం చేస్తామండి ఫస్ట్ రోజు. సెకండ్ రోజు 2వ రోజు రొట్టె అంటాము. 3వ రోజు ముద్దగుడు అంటాం. 4వ రోజు నానబియ్యం అంటాం. 5వ రోజు 6వ రోజు అర్రెం అంటాం. 7వ రోజు ఏదో ఒకటి తీసుకొస్తాం. 8వ రోజు కూడా అంతే. 9వ రోజు సద్దముద్దలు అంటాం.